హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పైసలుంటే కొకైన్ లేదా గంజాయి, ఊగు తూగు, యూత్ పైనే ఎక్కువ ప్రభావం, మహిళలు తక్కువేం కాదు. పల్లెలకు చేరిన విష సంస్కృతి, హైదరాబాద్ శివార్లో ఆల్ఫా జోలం తయారీ, సర్కారుకు చేరిన ఈగల్ నివేదిక. రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోంది. ప్రధానంగా యువత ప్రస్తుతం మత్తు ఊబిలో కూరుకుపోతుంది. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన మాదక ద్రవ్యాల వినియోగం నేడు పల్లెలకు కూడా ఎగబాకుతోంది. మత్తు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు రంగంలోకి దిగిన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ ఫోర్స్. తాజా సర్వేలో సంచలన నిర్ణయాలు బయటపడ్డాయి. గంజాయి, మత్తు, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తెలంగాణ మొత్తాన్ని కమ్మేస్తోంది. యువత ఈ డ్రగ్స్ రక్కసి కూరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. అమ్మకానికి అర్చక పోస్టులు. దేవాదాయ శాఖలో లోపభూయిష్టంగా నియామక ప్రక్రియ. 55 ప్రధాన ఆలయాల్లో పోస్టుల భర్తీ. దేవాలయాల స్థాయిలో ఆఫ్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. చాలా చోట్ల అభ్యర్థులకు రసీదు ఇవ్వని వైనం. హైదరాబాద్లోని ఓ ఆలయంలో గుట్టుగా ఇంటర్వ్యూలు. అర్చకుల కుమారులకే మళ్లీ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం. తెర వెనుక రంగం సిద్ధం అయినట్లు జోరుగా ప్రచారం. పర్సెంటేజీ ఫిక్స్. ట్రెజరీ సిబ్బంది వసూళ్ల పర్వంపై ఆరోపణలు. ఆమ్యామ్యాలు ముట్టజెప్తేనే బిల్లులు విడుదలవుతున్నాయి అంటున్న బాధితులు. కొన్ని ట్రెజరీ కార్యాలయాల్లో ఫిక్స్డ్ రేట్లు, మరికొన్ని చోట్ల బిల్లులను బట్టి కలెక్షన్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిటిఓ, ఎస్టీఓల్లో ఇదే తీరు. రిటైర్మెంట్ బెనిఫిట్స్కు ₹20,000 నుంచి 30,000, మెడికల్ బిల్లులకు ₹10,000, గ్రామ పంచాయతీ బిల్లులకు 2 నుంచి 10% వసూలు చేస్తున్నారనే ఆరోపణలు. పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ముట్ట చెప్పాల్సిందే, లేదంటే లేనిపోని కొర్రీలు. సర్వర్ పనిచేయదు, ఫైల్ కదలదు. చాలా చోట్ల ప్రభుత్వ శాఖల సిబ్బంది మధ్యవర్తిత్వం, ఉద్యోగ సంఘాల సమన్వయం. బండిని బర్తరఫ్ చేయాలి. భగీరథ్పై కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సంజయ్ని పదవి నుంచి తొలగించాలి. పోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కుమ్మక్కు కేటీఆర్. మీడియాను మనీ ట్రాప్లోకి లాగి హనీ ట్రాప్ కుట్ర. వార్తలు రాకుండా గొంతు నొక్కేందుకు ఇద్దరి యత్నం. భగీరథను 9 రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలి. బాధిత కుటుంబానికి కేంద్ర సహాయ మంత్రి బెదిరింపులు. ఒకే కేంద్ర మంత్రి కొడుకుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే దుస్థితి రావడం దేశానికి అవమానకరం. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భగీరథ్ ఫోన్ డాటా డిలీట్. కేసు నమోదు కాగానే ఐఫోన్ స్విచ్ ఆఫ్. ఆ ఫోన్లో కీలక సాక్ష్యాలు మాయం. వివరాలు తవ్వితీసే పనిలో పోలీసులు. ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు. పోక్సో కేసులో బాధితురాలపై తప్పుడు ప్రచారం చేశారని చర్యలు. కాళ్లపై పడ్డ కనికరించరా. బిక్క చచ్చిన రైతుపై ఎరువు బరువు. బస్తాపై సగటున ₹300 పెంపు. భారీగా పెరిగిన ధరలతో ఆర్థిక భారం. కొన్ని రకాల ఎరువులపై ఇంకా ఎక్కువే. వానాకాలం అదును చూచి సర్కారు వాత. పెరగనున్న పంట పెట్టుబడి ఖర్చులు. ధరల నియంత్రణపై కేంద్రం నిర్లక్ష్యం. పంట కొనే దిక్కు లేక పగిలిన రైతు గుండె. ధాన్యం అమ్మేందుకు 15 రోజులు నిరీక్షణ. కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలిన దైన్యం. మానుకోట జిల్లా అలంకానిపేటలో ఘటన. కొనుగోలు జాప్యానికి కౌలు రైతు బలి. కాంటా వేయక కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం.